భారతీయ జనతా పార్టీ నాయకుల కంటే కూడా మేము కదిరిలో భక్తులుగా ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ గారు దేవుడిని అడ్డపెట్టుకుని రాజకీయాలు చేస్తే దేవుడు క్షమించడనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఇన్ని లక్షల మంది భక్తులు రథోత్సవంలో పాల్గొంటే నేను ఒక్కడిని పాల్గొనడం వల్ల ఏదో నా మీద దాడులు చేస్తామని, అవసరమైతే అంతమొందిస్తామని పోలీసులు సమాచారం వచ్చిందని చెప్పి నాకు పోలీసులు చెప్తున్నారు. నేను అడుగుతున్నా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ మీద నాకు విశ్వాసం ఉంది. లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో పాల్గొంటే చంపేస్తారా? ఒకే ఒక్క విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో మీరు పోలీసులతో నన్ను అడ్డుకోవచ్చు. దేవుడి విషయంలో మీరు చేస్తున్నటువంటి పాపాలు కానీ, రథోత్సవ విషయంలో చేస్తున్నటువంటి ఎమ్మెల్యే చేసేటువంటి తప్పుడు విషయాలు కానీ ఖచ్చితంగా మిమ్మల్ని క్షమించాడు దేవుడు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవ విషయంలో నన్ను మీరు హౌస్ అరెస్ట్ చేసినంత మాత్రాన మీరు సాధించేటువంటిది ఏమీ లేదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా.